టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లాండ్తో తలపడనున్న తరుణంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జట్టును అప్రమత్తం చేశారు. టోర్నీ అంతటా భారత్ అద్భుతంగా ఆడినప్పటికీ నాకౌట్ మ్యాచ్ల్లో చిన్న పొరపాటు చేసినా ఇంటికి వెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై పఠాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిని అధిగమించి ఆడటమే అసలైన సవాలని ఇంగ్లీష్ బౌలర్లను తక్కువ అంచనా వేయవద్దని ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. యువ సంచలనం అభిషేక్ శర్మ టెక్నిక్పై ఇర్ఫాన్ పఠాన్ లోతైన విశ్లేషణ చేశారు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ త్వరగా అవుట్ కావడానికి అతని బాడీ బ్యాలెన్స్ లోపమే కారణమని పఠాన్ గుర్తించారు. షాట్ ఆడే సమయంలో అభిషేక్ తన వెనుక మోకాల్ని ఎక్కువగా వంచుతున్నాడని, దీనివల్ల బరువు వెనక్కి పడిపోయి కంట్రోల్ తప్పుతున్నాడని వివరించారు. నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కోవాలంటే బరువు ముందు కాలుపై ఉండాలని, అప్పుడే షాట్లో పవర్ ఉంటుందని పఠాన్ సలహా ఇచ్చారు. సెమీస్కు ముందే ఈ లోపాన్ని సరిచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే సూర్యకు ఒక కీలక సూచన చేశారు ఇర్ఫాన్ పఠాన్. ఆరంభంలో మెరుపులు మెరిపిస్తున్న సూర్య వాటిని భారీ స్కోర్లుగా మార్చడంలో ఈ మధ్య తడబడుతున్నాడని పఠాన్ గుర్తు చేశారు. కేవలం 30-40 పరుగులు చేసి అవుట్ కాకుండా ఇన్నింగ్స్ను ఆఖరి వరకు నడిపించాలని కోరారు. ఇంగ్లాండ్ వంటి మేటి జట్టుపై సూర్య క్రేజ్లో ఎక్కువ సమయం గడిపితేనే భారత్ భారీ స్కోరు సాధించగలదని, అప్పుడే విజయం నల్లేరుపై నడకవుతుందని విశ్లేషించారు. కాగా వెస్టిండీస్పై సంజు శాంసన్ ఆడిన 97 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. ఇప్పుడు అందరి దృష్టి ముంబైలోని వాంఖడే స్టేడియంపైనే ఉంది. బ్యాటింగ్కు అనుకూలించే ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సొంత గడ్డపై అభిమానుల కేరింతల మధ్య టీమిండియా ఇంగ్లాండ్ను చిత్తు చేసి ఫైనల్కు చేరుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. పఠాన్ సూచించినట్లుగా మన టాప్ ఆర్డర్ రాణిస్తే ఫైనల్ బెర్త్ భారతదేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.